హలో పీపుల్, గుడ్ మార్నింగ్. సో మేము ఇప్పుడు ఆర్జియా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మనం హైదరాబాద్ నుంచి అండమాన్కి ట్రావెల్ చేస్తున్నాము అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 5:40కి ఉంది. మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాబట్టి ఆర్జియా ఎయిర్పోర్ట్ని అలా ఎక్స్ప్లోర్ చేద్దాము. మనకి ఎయిర్పోర్ట్లో షాపింగ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. సో ఆల్మోస్ట్ మన బోర్డింగ్ టైం దగ్గర పడింది కాబట్టి లెట్స్ బోర్డ్. ట్రిప్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఫర్దర్గా వీడియోలో షేర్ చేస్తాము. అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అఖిల్ రాసినేని. సో మన చెక్ ఇన్ అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు బోర్డ్. సో మన జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఇట్ విల్ టేక్ 3 hours టు రీచ్ అవర్ డెస్టినేషన్. ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇంకొక 5 minutesలో ల్యాండ్ అవబోతున్నాం. అండ్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మొత్తం 800+ ఐలాండ్స్. అందులో 31 ఐలాండ్స్ మాత్రమే ఇన్హాబిటెడ్. మనం మన ట్రిప్లో భాగంగా 3 ఐలాండ్స్ మాత్రమే కవర్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రెజెంట్లీ మనం పోర్ట్ బ్లెయిర్లో ల్యాండ్ అవబోతున్నాం. మనం ఇప్పుడు ప్రెజెంట్లీ వీసావాకర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. అండ్ ఎయిర్పోర్ట్ లోపల వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. మేము ట్రిప్ అంతా బుక్ చేసుకున్నది మేక్ మై ట్రిప్లో. అండ్ మనం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి సైట్ సీయింగ్కి వెళ్ళిపోదాము. కానీ దానికంటే ముందు మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి సీషెల్ కోరల్ కోవ్. It costed around 11,000 per day including taxes. If you are looking for a budget friendly stays, there are many other options available too. ఫ్రెష్ అప్ అయిపోయి మనం సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది కార్బన్స్కో బీచ్. బీచ్కి రీచ్ అయిపోయాము. అండ్ బీచ్ చూసారా ఎంత క్లీన్గా నీట్గా ప్లెజెంట్గా ఉందో. అండ్ ఓవర్ క్రౌడెడ్గా కూడా ఏం ఉండదు బీచ్. సో మనం ప్రశాంతంగా అలా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ మొత్తం చాలా బాగుంది. అండ్ ఈ బీచ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. కిడ్స్ని తీసుకొస్తే కిడ్స్ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇది లో టైడ్ బీచ్ కాబట్టి.
వాటర్ యాక్టివిటీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏమంటే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో ఇప్పుడు బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి సెల్యులార్ జైల్కి వెళ్ళబోతున్నాం. ఎంట్రీ టికెట్ తీసుకొని సెల్యులార్ జైల్కి వచ్చేసాము. 30 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. సెల్యులార్ జైల్ మనం మొత్తం కవర్ చేయడానికి 2 to 3 hours పడుతుంది. సో ఇది మనం ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే లైట్ అండ్ సౌండ్ షో కూడా కవర్ చేసుకోవచ్చు. అండ్ లైట్ అండ్ సౌండ్ షోకి ఎంట్రీ టికెట్స్ మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి. అండ్ దట్ కాస్ట్ అరౌండ్ 300 రూపీస్ పర్ పర్సన్. సెల్యులార్ జైల్ని బ్రిటిష్ కలోనియల్స్ నిర్మించారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని బంధించడానికి. కాకపోతే ఇది World War II ఇంకా భూకంపాల వల్ల చాలా వరకు ధ్వంసం అయిపోయింది. మిగిలి ఉన్న కొంత భాగాన్ని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశారు. ఇంకొక కొంత భాగాన్ని టూరిజం స్పాట్ లాగా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. లైట్ అండ్ సౌండ్ షో డైలీ 2 షోస్ ఉంటాయి. అండ్ షో టైమింగ్స్ డే టు డే వేరీ అవుతూ ఉంటాయి. సో మీరు బుక్ చేసుకునే ముందు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి.
नारियल के बोरे उठाओ। हर बोरे में है 25 सेब नारियल। इन्हें पहुंचाओ तीसरी मंजिल पर। शाम तक हर आदमी को 30 पाउंड तेल निकालना है, समझे? हम इतना तेल कैसे निकालेंगे? वो मशीनें तो हाथ से चलानी पड़ती है। जबान मत लड़ाओ बदमाश। जो हाथ बम पिस्तौल चलाते हैं वो मशीन नहीं चला सकते। चलो जल्दी करो। ఇంతటితో డే 1 ముగిసింది. తిరిగి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.